హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ 17వ విడత పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు భారీ శుభవార్త. వచ్చే వారంలో ఈ డబ్బులు మీ అకౌంట్లో జమ కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడైతేనే అర్థమవుతుంది. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఆ వివరాల్లోకి వెళ్తే, పిఎం కిసాన్ 17వ విడత పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు భారీ శుభవార్త. వచ్చే వారంలో ఈ డబ్బులు మీ అకౌంట్లో జమ కానున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం. దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించడం, వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా రైతులతో పాటు ఏపీ, తెలంగాణ రైతులు కూడా 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్నారు. మునుపటి విడత అంటే 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయి. ఈ పథకం వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు పంపబడుతుంది. అంటే ప్రతి వాయిదాకు 2000 చొప్పున 3 దశలుగా రైతుల ఖాతాల్లో 6000 జమ అవుతాయి. 17వ విడత పిఎం కిసాన్ డబ్బులు జూన్ 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 10లోపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే ప్రతి వాయిదాకు 2000 చొప్పున 3 దశలుగా రైతుల ఖాతాల్లో 6000 జమ అవుతాయి. 17వ విడత డబ్బులు జూన్ 2024 ప్రారంభమయ్యే విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 10లోపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటి వరకు 16 విడతలు విడుదలయ్యాయి. 17వ విడత కోసం ఈకేవైసీని పొందడం అవసరం. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా 6000 అందజేస్తుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రైతు బంధు ద్వారా 10,000 రైతులకు అందజేస్తుంది. ఇక వానాకాలం సీజన్కు రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 అందించనుంది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా 6000 అందజేస్తుంది. అంటే రైతులకు మొత్తం రూపాయలు 21,000 ప్రతి సంవత్సరం తమ అకౌంట్లో జమ కానున్నాయి. అయితే జూన్ 2వ వారంలో పిఎం కిసాన్ నిధులు 2,000 జమ. తర్వాత వానాకాలం సీజన్లో తెలంగాణ రైతుల ఖాతాలో ఎకరాకు 7,500 జమ చేయనున్నారు. అంటే రైతులకు ఒకేసారి 9,500 పెట్టుబడి సాయం కింద జమ కానున్నాయి. అంతేకాకుండా పిఎం కిసాన్ డబ్బులు పెండింగ్ ఉన్నవాళ్ళు ఈకేవైసీ పూర్తి చేస్తే 6,000 తమ అకౌంట్లో జమ అవుతాయి. ఈ రకంగా చూసుకుంటే వారి అకౌంట్లో మొత్తం 13,500 జమ కానున్నాయి. రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా రాబోయే వాయిదాకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.